నా పేరు వాసుదేవ్ శర్మ. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము హరిద్వార్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చామండి. సార్ అంటే అంత దూరం నుంచి వచ్చారా మీరు? అవునండి. అంటే బుక్స్ అంటే అంత ఇష్టమా సార్? చాలా ఇష్టం అండి బుక్స్. ఎవరీ రోజు సార్ ఇక్కడికి? దరిదాపుగా ఎప్పుడు విజయవాడలో పుస్తకమోత్సవం జరిగినా కూడా తప్పకుండా నేను అటెండ్ అవుతుంటాను. 14 సంవత్సరాల నుంచి వస్తాను. ఇంకా ముందు కూడా వస్తూనే ఉంటాను నా శక్తి ఉన్నంత వరకు కూడా. ఓకే సార్. అంటే బుక్స్లో మీకు ఇష్టమైన ఏంటి సార్? అంటే దేనికి సంబంధించి ఇష్టం మీకు? ఆధ్యాత్మిక సంబంధించినవే ఎక్కువ. అదే డివోషనల్గా వీటిలోనే ఈ మధ్య బాగా వ్యవహారిక భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా రాస్తున్నారు. పెద్ద పెద్ద గురువులందరూ కూడా చాలా అద్భుతం అనమాట. మేము ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళి మాదొక హరిద్వార్లో శ్రీ గౌతమి నిత్యానంద ట్రస్ట్ హరిద్వార్ అని తొలి తెలుగు నిత్యానంద సత్రం ఉంది. మా సత్రంలో లైబ్రరీలా పెడుతుంటాం. వచ్చిన అందరూ చదువుకుంటారు, బాగుంటుందని మా ఉద్దేశం. అవునండి, గౌతమి నిత్యానంద సత్రం ట్రస్ట్. డైలీ నిత్యం రోజు 300 నుంచి 500 మందికి అన్నదానం జరిపిస్తుంటాం. సాధు సంత మహాత్ములకు అందరికీ భోజనం జరిపిస్తుంటాం. ఎవరైనా రావచ్చు, మీ అందరూ రండి. ఈ ఛానల్ ద్వారా 10 మంది తెలియజేయండి. మన తెలుగు వారు ఎవరైనా రావచ్చు, అందరికీ వెల్కమ్. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ పుస్తక మహోత్సవానికి వస్తుంటాను అనమాట. ఎక్కడున్నా కూడా వచ్చి 2 days ఉండి మనకు కావాల్సిన ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువ ఉంటాయి, అవి తీసుకుని వెళ్తుంటాం. చాలా బాగా చేస్తున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఛానల్ వాళ్ళకి మీకు అందరికీ కూడా. ఎక్కువ వేదాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ కొంటుంటాం. వేద సంబంధించినవన్నీ, ఆధ్యాత్మిక సంబంధించిన డివోషనల్గా ఇవి కొంటుంటాం. దాదాపు నేను 14 సంవత్సరాలు చూస్తానండి. ఖచ్చితంగా బుక్స్ కొనుక్కొని చదవాలి. యూట్యూబ్ చదివి విని మర్చిపోతుంటారు. ఒకసారి చదివితే చాలా రోజులు గుర్తుంటుంది విన్నదానికంటే కూడా. ఖచ్చితంగా బుక్స్ కొని చదివితే, చిన్నప్పుడు మనం చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు, ఒకసారి చదివితే మనకి 10 సార్లు విన్నంత ఫలితం ఉంటుందంట. కానీ చదవాలి, చదివితే బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్య కూడా వ్యవహారిక భాషలో రాస్తున్నారు బుక్స్ కూడా. అంత కఠినంగా ఏం రాయట్లేదు, చాలా బాగా రాస్తున్నారు. అందరూ చదివితే జ్ఞానం పెరుగుతుందని, బాగుంటుందని కోరుకుంటాను. ఇంట్లో దాదాపు కొన్ని 2000 బుక్స్ పైనే ఉంటాయి నా లైబ్రరీలో. ఇంకా అది కాక గిఫ్ట్లు వచ్చినవి ఇవి చాలా ఉంటాయి బుక్స్. ఒకటి అన్లిమిటెడ్. చదవడం అంటే ఇంకేముంది, ఇదే అమృతం. ఎప్పుడు మనం విద్యార్థిగానే ఉండాలి ఈ విషయంలో మాత్రం. ఎప్పుడు మనం ప్రతిరోజు కూడా కొత్తగా ఉంటుంది. విద్యార్థిగానే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందరూ గురువుగా సమానం భావించుకొని అందరి దగ్గర విద్య నేర్చుకోవడమే మన జీవితం. చివరి వరకు విద్యార్థిగానే ఉంటాం మనం. మనకు అంతా తెలుసు అని ఎప్పుడు అనకూడదు మనం.